హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న మాట్లాడుతూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అబ్యూజింగ్‌కి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దాంతో పాటుగా ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు గడిచిన 48 గంటల్లో. ప్రశ్న రావణ్‌ని, తర్వాత జర్నలిస్ట్ కేవీఆర్‌ని, యూట్యూబర్ రావణ్‌ని, కేవీఆర్‌ని అరెస్ట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేసినందుకు, కేవీఆర్‌ని అరెస్ట్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా గవర్నమెంట్‌ని. నిజంగా చాలా గొప్ప పని చేశారు. మీకు సెల్యూట్ సార్. యూట్యూబర్ రావణ్ నిజంగానే కొంత లైన్ దాటి మాట్లాడాడు. హద్దు మీరి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ మాటలు. ఎందుకంటే సీ మన కేవీఆర్ మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, నిజం ఉంది. ఎందుకంటే కేవీఆర్ ఈజ్ ఏ జర్నలిస్ట్. కేవీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్న జర్నలిస్ట్. తను ఏదైనా మాట్లాడారంటే ఒక అర్థం పర్థం ఉంది. మరీ లైన్ దాటైతే మాట్లాడలేదు. సరే, 1, 2 పదాలు ఏవో దొర్లినట్టు ఉన్నాయి. వాటి గురించి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఓకే, అప్రిషియేట్ చేస్తున్నా నేను. ప్రశ్న రావణ్ని అయితే అరెస్ట్ చేస్తున్న తప్పే లేదు. చాలా 1 కాదు 2 కాదు, నోరు అదుపు తప్పిపోయి ఇష్టానుసారంగా మాట్లాడాడు. అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పలేదు. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇక్కడ 2 విషయాలు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక చట్టం తీసుకొస్తాను, డిప్యూటీ సీఎం ఆఫీసులో సోషల్ మీడియా పైన పూర్తి స్థాయిలో ఒక ఇది పెడతాము, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పారు. ఉండాలి కూడా సార్, నిజంగా ఉండాలి. నా దృష్టిలో అయితే ప్రాపర్ జర్నలిజం చేసిన జర్నలిస్ట్ ఎవడో కూడా ఇష్టానుసారంగా అరే ఒరే తురే అని మాట్లాడు. ఎవరైతే ఈ మధ్య మాట్లాడుతున్నారో వీళ్ళంతా సోకాల్డ్ యూట్యూబర్స్ వేరు, జర్నలిస్టులు వేరు. మీరు వాళ్ళపైన చట్టాలు పెట్టండి, కేసులు పెట్టండి, మంచి విషయమే. కానీ ఇక్కడ నాదొక చిన్న డౌట్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళున్నప్పుడు ఎప్పుడు వినని పదాలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత కూడా వీళ్ళ నోటి నుంచి ఎప్పుడు వినని పదాలు మీ నోటి నుంచే వింటూ వచ్చాం. నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, బ్యాటులు తెచ్చుకుంటారా, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారా, మీరేం తెచ్చుకున్నా నేను రెడీ, చెప్పులు తీసి చూపించటాలు, ఇవన్నీ మొదలుపెట్టింది ఎవరు? ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం మనం. ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. నువ్వు కూడా మాట్లాడతావా? ఒకరిని తిట్టడం, ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా, సొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో, మహిళలను టార్గెట్ చేయడం, ఈవెన్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు, మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 నట్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, 1,00,000 లడ్లు హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఉట్టి చేతుల దేనికి రెడీరా, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. చూసారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పినవన్నీ మీరు చేశారు. మరి మీ పైన కేసు ఎప్పుడు ఫైల్ అవుతుంది? గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను చాలామంది సీనియర్ జర్నలిస్టులతోటి, పెద్దవాళ్ళతోటి, వీళ్ళందరితో మాడాను. గతంలో కూడా ఇలానే తిట్టుకునేవాళ్ళు సార్. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సభలకి ఎక్కువ యూత్ వస్తారండి, కుర్రోళ్ళు ఎక్కువ వస్తారు. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్, కుర్రోళ్ళలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కుర్రోళ్ళు ఎక్కువ వస్తారు. ఆ కుర్రోళ్ళని కొంత ఉద్రేకపరచడానికి, కొంత ఆవేశం తెప్పించడానికి, వాళ్ళు చప్పట్లు కొట్టించడానికి పవన్ కళ్యాణ్ ఇటువంటి డైలాగులన్నీ వాడారు ఆయన. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, చవటల్లారా, మీరు హాకీ స్టిక్కులా, క్రికెట్ బ్యాట్లా, రాడ్లా, లేకపోతే చొక్కాలు పట్టుకొని తీసుకొస్తాను, నినగాక మొన్న తొక్కిబట్టి నారదీస్తాను. ఇవన్నీ ఏంటి సార్ మరి? ఇవన్నీ మరి మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మీరు దాటి మాట్లాడినట్టు కాదా సార్ ఇవన్నీ? ఇక్కడ మీరు అనొచ్చు, మరి గతంలో వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడారు కదా, అప్పుడు నువ్వేం చేస్తున్నావా నువ్వు అనొచ్చు నన్ను. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టండి, పెట్టుండాలి కదా. అప్పుడు ఎందుకు పెట్టలేదు మీరు? పెట్టుండొచ్చు. ఇప్పుడు పెడుతున్నారు కదా. వాళ్ళు ఏదో చేశారని మీరు చేయటం కరెక్టా? సరే, ఒక కాసేపు అదే మాడుకుందామండి. సరే, వైసీపీలో చాలామంది బూతులు తిట్టారు, మాడారు, అందుకే కదా వాళ్ళు 11కి పరిమితం అయిపోయారు. ఇప్పుడు మీరు అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, అట్టుడికిపోతుంది రాష్ట్రం. ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతు నానా కష్టాలు పడుతున్నాడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో. వాటి మీద లేదు ఎందుకు ఇంట్రెస్ట్? తెలంగాణకు వచ్చి అర్ధరాత్రి ఓ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కృష్ణారావుని అరెస్ట్ చేశారు. వీటిపైన ఉన్న ఇంట్రెస్ట్ వాటిపైన లేదు ఎందుకు?
మీరు చెప్తున్నారు సరే నేను కూడా మీ యొక్క దీనికి అంగీకరిస్తున్నాను. ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు. తర్వాత కేవీఎన్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాడారు. నోటికొచ్చింది మాడారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒక చిన్న వీడియో సార్ మీకోసం. చూపెట్టండి కూడా జూమ్ చేయండి కొంచెం. ముస్లిం ముంజలు ఒకసారి చేరినాయి. ఈ ప్లేస్ కాదంటే ఎవరిది ఈ లఫాకిది ఈ ఆర్కే రోజేది ఈ ముస్లిం ముంజులు మాట్లాడుకోవడం చూడండి. గ్లామర్ తగ్గియాలంటే ఏడ పెరిగింది ఇలా గ్లామర్ ఏడ పెరిగిందంట. కొంత కిందికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి. అతను సీమరాజా ఆయన సీమరాజా అనే వ్యక్తి ఏం మాట్లాడాడు చూసారా? ఆయన అంటాడు లపాకీ అంట లక్ష్మీ పార్వతి గారిని. సరే ఇప్పుడు ముసలి ముంజలు లపాకీలు 40 ఏళ్ళు వచ్చినాయి సంథింగ్ ఏదో మాట్లాడాడు. ఏంటండి ఇది? మరి ఇక్కడ కేసు లేదు ఎందుకు? లక్ష్మీ పార్వతి పైన మీకు ఆమె పైన మీకు ఎటువంటి కోపం అన్నా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఆమె ఒక పెద్ద ఆవిడ. మీరు ఎవరైతే ఇప్పుడు ఈయన సీమరాజా గారు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో లక్ష్మీ పార్వతి గారికి దాదాపుగా మీ తల్లి వయసు ఉంటుందండి అందరికీ ఆమెకి. అలాంటి ఆమెను పట్టుకొని లపాకి అంటాడు, ముసలి ముంజలు అంటున్నాడు, ఇంకేదో బూతులు కూడా మాట్లాడుతున్నాడు. కిరాకార్పి అనే వ్యక్తి కూడా ఇలానే బూతులు మాట్లాడతాడు. ఇంకెవరిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ ఎందుకులే కానీ. మరి వాళ్ళపైన ఏవి కేసులు, వాళ్ళపైన ఏవి అరెస్టులు? అంటే పార్టీని బట్టి పార్టీకి మాట్లాడే వాళ్ళని బట్టి అరెస్టులు జరుగుతున్నాయా? అసలు ఎటుపోతుంది ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు నేను చూడలేదు. అరెస్టులు చేస్తే చేయండి, తప్పు మాట్లాడితే తాట తీయండి. కానీ ఇదేం పద్ధతి? అంటే ఒకవైపు వాళ్ళు తప్పు మాట్లాడితే తప్పు అయిపోతుంది, ఇంకోవైపు వాళ్ళు మాట్లాడితే ఒప్పు అయిపోతుంది. సరే ఇప్పుడు కేవీఆర్ కానీ లేకపోతే ప్రశ్నారావణ్ కానీ వీళ్ళంతా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు సీమరాజా ఆర్పీ వీళ్ళంతా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ అరెస్టులు ఉండవా? పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన దాంట్లో ప్రతిదీ మీరు ఏవైతే వైలేషన్స్ గురించి చెప్పారో ఆ వైలేషన్స్ అన్నీ మీరు వైలేట్ చేసినవే. మరి మీ పైన ఎప్పుడు కేసులు పెట్టాలి? ఎవరు పెడుతున్నారు మీ పైన కేసులు? ఇవి సీమరాజా పైన ఎవరు కేసు పెడుతున్నారు? ఆర్పీ పైన ఎవరు కేసు పెడుతున్నారు? వీళ్ళపైన ఇవి కేసులు. గతంలో అదేమంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, గతంలో కిరణ్ అనే ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించిన ఒక నాయకులపై నోటి తూలి మాట్లాడాడు, వెంటనే అరెస్ట్ చేశామని చెప్పి వెంటనే అరెస్ట్ చేశాము మేము అని చెప్పి మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేశారు, కానీ ఎలా అరెస్ట్ చేశారు? చక్కగా ఇంటికి వెళ్ళి అతను భోజనం చేస్తానంటే భోజనం పెట్టించి మంచిగా బట్టలు వేసి పౌడర్ రాసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి సాయంత్రంకో తెల్లారికో పంపించేశారు. మరి ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? కనీసం చొక్కా వేసుకునే టైం ఇచ్చారా మీరు కేవీఆర్కి? ప్రశ్నారావణ్ అయితే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్, ఇంకో స్టేషన్ ఇంకో స్టేషన్ తిప్పకుండా తిప్పుతున్నారు. దాదాపుగా 25 నుంచి 30 కేసులు నమోదండి అంటే ప్రశ్నారావణ్ పైన. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుందని అర్థం కావట్లేదండి. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఓ పక్కన ఇప్పటివరకు రాజధాని విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ పనులే పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చింది, మళ్ళీ భారీ వర్షాలు పడితే దేవుడి దేవాలు ఈసారి ఎల్నినో అంట వర్షాలు పడవంట. ఎల్నినో లేకుండా భారీ వర్షాలు పడితే మళ్ళీ అమరావతి మునిగిపోద్ది, మళ్ళీ ఎత్తిపోతల పథకం పెట్టాలి. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజమండ్రిలో కల్తీపాల వ్యవహారం జరిగి చాలామంది చనిపోయారు, దానిపైన ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. వైజాగ్లో మొన్న స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అవన్నీ పక్కన పెట్టి వీటి గురించేనా మాట్లాడాల్సింది? తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, నేను కాదంటలా, 100% అరెస్ట్ చేయాలి కూడా. కానీ అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. దాని తర్వాత అరెస్ట్ చేస్తే అందరినీ సమానంగా అరెస్ట్ చేయాలి. ఏదైతే మీరు ఇప్పుడు జర్నలిస్ట్ కేవీఆర్ని రావాణ్ని అరెస్ట్ చేశారో అదేవిధంగా సీమరాజాని ఆర్పీని అరెస్ట్ చేయండి, వాళ్ళపైన కూడా కేసులు పెట్టండి. సరే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన డిప్యూటీ సీఎం గారు, ఆయన పైన కేసు పెట్టారు కదా, వేరే విషయం. వీళ్ళపైన కూడా కేసులు పెట్టండి. చట్టాలు అందరికీ చుట్టాలు కాదు డిప్యూటీ సీఎం గారు, చట్టాలు అందరికీ చుట్టాలు కాదు. చట్టాలంటే అందరికీ సమానంగా చట్టాలు చేయాలి. అసలు చట్టం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు చట్టం చేయడానికి? అయితే హోమ్ మినిస్టర్ గారు చట్టం చేయాలి, లేకపోతే లోకేష్ గారు చట్టం చేయాలి, లేకపోతే ఇంకా ఈ ఐటీ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఆ శాఖలకు సంబంధించిన చట్టం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం పంచాయతీరాజ్ శాఖ ఆయన డిప్యూటీ సీఎం కాదని, డిప్యూటీ సీఎం ఉన్నా ఆయన చెప్తున్నారు కదా, నా చేతిలో ఏమి లేదు, నా చేతిలో ఏమి లేదు అని. కూటమిలో ఈ అరెస్టులు మంచిది కాదు, మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అరెస్టులు చేస్తే సమానంగా అరెస్ట్ చేయండి, సమన్యాయం పాటించండి. అటువైపు మాట్లాడే వాళ్ళు ఇటువైపు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్టులు చేయండి. ఒకవైపు అరెస్ట్ చేసి మీరు కొంతకాలం ఏదో ఆపచ్చు అనుకుంటున్నారేమో, కానీ తర్వాత దాని ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. చిన్నగా పోయేదాన్ని మీరు అనవసరంగా పెద్దది చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. జర్నలిస్టులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన చర్యలు తీసుకోండి, చట్టాలు తీసుకురండి, కానీ సమానంగా ఉండాలి అవి.